వార్డు మెంబర్ కూడా కాదు. మరి ఏమైనా మీకేమైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీరు ఏదైనా ఎందుకు మాట్లాడతాం? ఇవాళ ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, అదేవిధంగా మన డాక్టర్ ఆలా గారు, మన లక్ష్మణ్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాలు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఇంతమంది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఒక్కనాడు ఈ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడిందే? మీ అభిప్రాయం ఎందుకు మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు అని మీరేమీ మాట్లాడరు. కాబట్టి ఈ ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది. ఎవరు మాట్లాడితే వాళ్ళని అవమానించే పద్ధతుల్లో మీరు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురుదాడి మానుకోండి. మీరు ఎదురుదాడి మానుకోండి. ప్రతిపక్షాలు ఎందుకు చెప్తా ఉన్నాయో, ఏం చెప్తా ఉన్నాయో దానిపైన విచారణ చేయండి. నేను గ్యారంటీ ఒకటి మాత్రం చెప్తా, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రజా ఆస్తులన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత, విద్యా వైద్య రంగాన్నంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత నీ పరిపాలన ఫలితం ఏమిటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పమని అడుగుతా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఈవెన్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రంలోనైనా వాళ్ళకి అప్పచెప్తా ఉంటే దాన్ని అంగీకరించాము, పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రజా ఉద్యమంగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వం విఘ్నత ప్రదర్శించి ఇప్పటికైనా వెనక్కు తీసుకోవాలి. వెనక్కు తీసుకోకపోతే నేను మాత్రం గ్యారంటీ చెప్తా, ఇవాళ ఉద్యమం ప్రారంభమైంది, మళ్ళీ 2029 ఎన్నికల వరకు కూడా ఈ అజెండా ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో కూడా ఈ అజెండా ముందుకు వస్తుంది. ఇది పీపీపీ ప్రభుత్వం చెప్పడము ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? ఎందుకు చేస్తూ ఉంది? కేవలం కాసుల కక్కుర్తి, కేవలం కమిషన్ల కక్కుర్తి, లేకుంటే దీంట్లో అర్థమేముంది? ఒక పులివెందుల మెడికల్ కాలేజ్ గురించే మిగతా అన్నిటికీ వర్తిస్తుంది. అక్కడ ఎకరా 2 కోట్లు చేస్తుంది. 2 కోట్లు మినిమం, 5 కోట్లు మ్యాక్సిమం. కొంత రేటు ఉన్నప్పుడు 5 కోట్లు పోతుంది, కొంచెం ఈ లోపల తగ్గింది కాబట్టి 2 కోట్లు. అక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని 100 రూపాయలకి ఇస్తారట. 2 కోట్ల భూమిని 100 రూపాయలకు, 50 ఎకరాలు, 50 × 2 కోట్లు 100 కోట్ల భూమిని 5,000 రూపాయలకు. ఇది ఎలా ఉందంటే, కృష్ణ తులాభారంలో నారదుడు భలే మంచి చౌక బేరము మించిన దొరకదు అని చెప్పేసి ఒక పాట ఉంది, పద్యం ఉంది. ఆ విధంగా భలే మంచి చౌక బేరం అని చెప్పేసి ప్రభుత్వం వేలంకు పాడుతూ ఉంది. దేని ఎందుకు పాడుతూ ఉంది? కమిషన్. వాళ్ళ దగ్గర కమిషన్లు కక్కుర్తితో ఈ విధంగా చేస్తూ ఉంది. ఇదే గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కింద 107, 108 జీవోలు ఇస్తే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి? హోల్సేల్గా కాలేజీలు అమ్ముతున్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డునా కిందని ఒక సామెత ఉంది. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? కాబట్టి జీవో 590 ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం. ఇది చీకటి జీవో. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. వినాశకాలం దాపురించింది ఈ ప్రభుత్వానికి, అందుకోసమే జీవో వచ్చింది. పోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము, అరుంధతిని, దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడని మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరి గారు అంటారు. ఆ విధంగా ఈ ప్రభుత్వానికి పోగాలం దాపురించే ఈ జీవో ఇచ్చింది. మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఒక్కసారి కనీసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ కోసమైనా సరే మీరు వచ్చేసి జీవోను ఉపసంహరించుకోండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1982, 83లోనే ఆయన్నే మెడికల్ కళాశాలలో క్యాపిటేషన్ ఫీజును వ్యతిరేకించాడు. కనీసం మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆత్మశాంతి కోసమైనా సరే ఆ జీవో ఉపసంహరించుకోమని చేస్తున్నాను. లేదా రాబో విపత్కర పరిణామాలు చెప్తున్నాను. తప్పు చేయటం మానవ సహజం, సర్దిద్దుకోవటం విఘ్న లక్ష్యం, అలాగే ముందుకు పోవటం మూర్ఖత్వం. కాబట్టి మీరు విఘ్నులుగా భావించి ఉపసంహరించుకుంటారా, మూర్ఖత్వంతో ముందుకు పోతారా అది మీకే వదిలిపెడుతూ, ఒకవేళ ముందుకు పోతే జరగబోయే పరిణామం శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడు చెప్పినట్లు, అల్లుగుటయ్యే ఎరుంగని మహామహితాత్మజుండు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు, కన్నులు 10,000 అని నొత్తురు తత్తురు రాజరాజా, నా పలుకులు విశ్వసించి విపన్నులు కావురి లోకలలునంటూ మీరు చేయకుండా పోతే 2004లో ఏమి జరిగిందో, ఈ యొక్క విద్యుత్
ఛార్జీల పెంపుదల ఉద్యమం ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని ఆనాడు పడగొట్టిందో అదేవిధంగా రాబో 2029 ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ఈ యొక్క జీవోఆర్టీ 590 మీకు ఉరితాడు కాగలదు, మీకు శాపం కాగలదు. మీరు ఓడిపోవడం తథ్యం తథ్యం తథ్యం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు అడ్మిషన్స్ ప్రారంభించుకోవచ్చు, కాలేజీలు స్టార్ట్ చేసుకోవచ్చు అని ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే పాడేరు ప్రారంభం చేశారు, పులివెందుల ఎందుకు ప్రారంభం చేయలేదు? పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం నేను చూశాను స్వయంగా, దాని నిర్మాణ పర్యవేక్షణ నేను చేశాను. అది 90% పూర్తయినటువంటిది. ఏదైనా ఇట్లాంటి ఫ్యాక్ట్స్ మాట్లాడితే వీళ్ళు వైసీపీ దగ్గర మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీకి కొమ్ము వస్తున్నారు అనేటువంటి విమర్శ చేస్తారు తప్ప నేను అడిగినటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి అటు ఇటు తప్పులో చూపిస్తూ పక్కదారులు చూస్తున్నారు. నీకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష ఉంటే, రాజకీయంగా ఒక పార్టీ మీద మీకు కక్ష ఉంటే అది మీరు రాజకీయంగా తీసుకోవాలి. కానీ ప్రజలు ఏం చేస్తారు? పులివెందుల ప్రజలు ఏం చేస్తారు? వారు జడ్పీటీసీ ఎలక్షన్లో మీకు కూడా ఓట్లేశారు కదా. అక్కడ మెడికల్ కాలేజీని ప్రారంభించకుండా ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారని అంటే మీరు వివక్ష చూపించడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? రాజకీయ కక్ష ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు, పేదలు ముఖ్యం కాదు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా, పేదలకు వ్యతిరేక నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నా, అందుకోసం ఎవరు ప్రయాణించినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొడుతున్నాము. మీరు దానిని ఉపసంహరించుకొని అలాగే 108 జీవోను కూడా రద్దు చేసి అన్ని సీట్లు 100% అందరికీ కన్వీనర్ కోటాలో రావాలి. ఎందుకోసమనంటే ఉద్యోగాల నియామకంలో, సీట్ల నియామకంలో మీరు పూర్తి స్థాయిలో అది ఓపెన్ చేయకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు నష్టపోతారు. సగం సీట్లు మీరు అమ్ముకుంటే అందులో రిజర్వేషన్ రాదు. రిజర్వేషన్ రాకపోతే మెడికల్ అడ్మిషన్ ఈ పేద విద్యార్థులకు దొరకదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో, కాలేజీలో మీరు చేసే నియామకాల్లో టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, నర్సెస్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీస్ చూసేవారు కానీ మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. ఒక్కొక్క కాలేజీలో 3000 మంది ఉద్యోగాలు ఉంటాయి. ఆ 3000 మంది మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీకి ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వరు, రోస్టర్ పాటించరు. దానికి ఒక సజీవ సాక్ష్యం సిద్ధార్థ మెడికల్ కాలేజ్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సంస్థగా ఏర్పడిన తర్వాత అది ప్రభుత్వ సంస్థగా మారింది. ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా 30 సంవత్సరాల తర్వాత తీసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 2800 మంది ప్రైవేట్గా ఉన్నప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రకటించడం జరిగింది. అందులో రాష్ట్రం లేరు, బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, మైనార్టీలు లేరు. కేవలం ఆ సంస్థ ఏ కమ్యూనిటీ వాళ్ళు స్థాపించారో ఆ కమ్యూనిటీ వాళ్ళు 90% మంది ఉద్యోగులు ఉన్నారు. రేపు ప్రైవేటైజేషన్ అయిపోతే ఈ 10 కాలేజీల్లో కూడా ఎవరు నిర్వహణ చేస్తే వారి మనుషులే ఉంటారు తప్ప సామాజిక న్యాయం అనేది ఉండదు. ఈ సామాజిక న్యాయం కోసం, పేదల కోసం, పేదల ఆరోగ్య భద్రత కోసం మీరు ఈ నిర్ణయాన్ని, పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనైనా సరే కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఉపసంహరించుకుని ప్రజా ఆరోగ్యాన్ని, పేదల ఆరోగ్యాన్ని కాపాడమని కోరుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు వారు నిన్న వైజాగ్లోనే ఎక్కడో మాట్లాడుతూ వారు చెప్పారు, ఏమండి విలువైనటువంటి ప్రజల ఆస్తిని ఇంత అప్పనంగా పంచిపెడుతున్నారంటే వారు అన్నారు, ఎస్ నేను ఇస్తా, 99 పైసలకే కదరా భాయ్, 10 రూపాయలకు కూడా ఇస్తా, నా ఇష్టం, నేను ఇస్తా. అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ భాష, మెదడు నుంచి నాలుక కదిలేటువంటి ఆ ఉచ్చారణ, ఆ భావం ఖచ్చితంగా చూసేటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఎంత మదం బలిసిపోయిందిరా, అధికారం నెత్తికెక్కింది కదా అని చెప్పి నేను అనుకోకుండా ఉండేటువంటి ఆఖరికి తెలుగుదేశం మనిషి అయినా సరే అరే తప్పు మాట్లాడుతున్నాడు, అధికారం తలకెక్కి మాట్లాడుతున్నాడని అనకుండా ఉండినటువంటి
తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన ఎవడన్నా ఉంటాడా అని నేను అడుగుతున్నాను. అంటే పాలకులు ఏ రకంగా ఉన్నారో కాబట్టి ఏనుగు చిన్నగా ఉంటే లేత ఏనుగు అయితే చిన్న దబ్బనం సరిపోతుంది. ఏనుగు బాగా సైజు పెరిగి తోలు మందమైంది అనుకోండి, ఖచ్చితంగా అంకుశం కావాలి. కాబట్టి అంకుశం లాంటి పెద్దలు నా వెనకాల నుంచుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని వంచాలంటే, వారిని కొంగదీయాలంటే అంకుశం లాంటి ఇక్కడ కూర్చున్నటువంటి అనుభవజ్ఞైన పెద్దలు అవసరం ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి ఉందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది ఇప్పటికే విజయం సాధించిన ఈ ప్రజా సంఘాలన్నీ కూడా తప్పకుండా ప్రైవేటు కాలేజీలని మాట్లాడుతున్నారు వారు. ప్రైవేటు కాలేజీలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా ఇస్తారు. 70% ఓపీ ఫ్రీగా చూస్తారు. 40% లేదా 60% హాస్పిటల్లో మంచాలు ఇన్పేషెంట్స్ని ఫ్రీగా చూస్తారన్నారు. ఈ 60% 70% రోజు లెక్కెట్టేవాడెవడని అడుగుతున్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లోకి లెక్కెడతాను మనం వెళ్తే రాణిస్తాడా అని అడుగుతున్నాను. సెక్యూరిటీ గార్డులతో మెడబెట్టి బయటికి తోసే పరిస్థితులు ఉండవా అని చెప్తున్నాను. ఎక్కడి దాకా వెళ్ళాం మనం? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్, లేదా జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ ఉచితంగా 50% వైద్యం చేయాలి. ఎవడన్నా ఇంతవరకు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్కి వెళ్ళి ఉచితంగా కనీసం రక్త పరీక్ష చేయించుకుని వచ్చినాడు, లేదా బ్లడ్ గ్రూప్ పరీక్ష చేయించుకొచ్చినాడు ఎవడన్నా ఇక్కడ ఉన్నాడా ఆంధ్ర తెలంగాణలో అని చెప్తున్నాను. దాన్ని చూసేవాడు ఎవడు? అమలు చేసేవాడు ఎవడు? అమలు చేయించేది ఎవడు? ఏ హాస్పిటల్ని ఎవరు అమలు చేయిస్తున్నాం? ఆఖరికి 2014 నుంచి 19 దాకా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ 350 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో వాళ్ళకి లీజుకి ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. పీపీపీపీ కింద హాస్పిటల్ తీసుకోగానే హాస్పిటల్లో కొత్త బిల్డింగులు కట్టలేదు, కొత్తగా డాక్టర్ని తేలేదు. తీసుకున్న 30 రోజులకి మెడికల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టారు అపోలో హాస్పిటల్ వాళ్ళు. ఇవాళ చిత్తూరులో ప్రైవేటు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడి అపోలో హాస్పిటల్ నడుస్తుంది. దాంట్లో ఒక్కొక్క సీటు 3 కోట్ల రూపాయలకి అపోలో యాజమాన్యం అమ్ముకుంటుంది. వాస్తవమా కాదా? దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి 2 సీట్లు ఫ్రీగా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి 2 సీట్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా మీరు. అంత పెద్ద ఉద్యోగంలో మనవాడు మన ఆంధ్రాకి సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దీ ఎంక్వైరీ చేశాను. లేదండి మన చౌదరియే, మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే, చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదండి, ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను. ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏంటండి ఈయన కరెక్టా, ఈయన మీద ఇలా వచ్చింది ఏంటండి అంటే, రామరామ ఆయన మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి ఆయన మీద మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివాడు అనమాట. అంత ఆనెస్ట్గా ఉన్నాయన ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటరా ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది, ఇంత దారుణంగా వచ్చిందని. మీకేదో ఆధారం దొరికిందో, మీకేదో వేయాలనిపించిందో మీరు వేశారు. మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి దమ్ము ఉండదు. మీరు ఎలా రోజు మీరు రాసే రాతలు ఎలా కావాలంటే అలాంటి రాతలు రాస్తారు. మీరు రాసిన రాతల మీదే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను. నా మీద రాసిన రాతల మీదే ఎగ్జిబిషన్ పెడతాను. ఆ కటింగ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. పెట్టి మొత్తం మీరు అందరూ వద్దురు కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను అసలు ఎలాగ వార్తని దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అణగదొక్కేస్తారో. ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవి చూపిస్తాను మీకు. ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు. నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టుల్ని తిట్టంట, ఏవేవో ట్రాన్స్లేషన్ అంటాం, ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు. ఈయన ఇస్తాడు, ఆయన చదువుతాడు, జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు. ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నా చెప్పండి అంటే నో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను. అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా? మాట్లాడొద్దంటే మాట్లాడు, నేను చెప్పండి మీరు అన్నారు. నో అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు. కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి.